గుట్ట మీద గువ్వ కూసేవు పోరి కములమ్ము కములమ్ము పూల పూల రవికే దానా పూలం వినా బొమ్ము. కానీ కొన్ని ఫోక్ సాంగ్స్ అనుకుంటా కూడా కొన్ని బూత్ పదాలు ఈ మధ్య కాలంలో చాలా వాడుతున్నారు. రాసే వాళ్ళ తప్పు కాదండి, వినేవాళ్ళ తప్పు. లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట, జంబాలకిడి పంబా మీద నడుమందమే నడకందమే నీ సోకు జిందాబాదన్నానే. ఇప్పుడు వచ్చే యూట్యూబ్ లో మనం చూస్తున్న ఫోక్ సాంగ్స్ అన్ని ఇవన్నీ చూస్తుంటే కదా, అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే దానిలో ఏమైనా తప్పులు గమకాలు? మంచి ఉంటే సంతోషం అండి, దాన్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు. వస్తున్నాయి ఎందుకు లేవంటే చాలా మంచి పాటలు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు వచ్చే పాటలన్నీ కూడా రచన స్వరకల్పన చేసినవి కావు. అచ్చా, అవి కూడా అన్ని సేకరణనే. ఓకే, ప్రతి పాట కూడా సేకరణనే. ఈ రోజు వచ్చే ప్రతి ఫోక్ సాంగ్ సేకరణనే. కానీ ఎవరైతే దాన్ని రాశారో, ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళ ఊరు ఉండదు. అయ్యో, ఎవడైతే చేశాడో వాడే ఇప్పుడు గొప్ప. అంతే. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏం తెలుస్తుందండి, ఎవరు చేశారు, ఇది ఏం చేశారు, వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ఊరు వాళ్ళది ఉంటేనే కదా తెలుస్తుంది ఈ జనరేషన్స్కి కూడా. అలా లేదు. ఇప్పుడు ఎవరైతే దాన్ని కాపీ కొట్టాడో వాడే గొప్ప, అంతే. అలా జరిగిపోతుంది. అండ్ క్లైమేట్ అంటే దోస్తానా గురించి కూడా చాలా వరకు మీరు రాశారు కదా. దోస్తానా గురించి చాలా రాశాను. అంత ఫ్రెండ్షిప్ బాండింగ్ సార్? అవును, దోస్తానా మీద. కరెక్టే. ఓకే, దోస్తానా మీద ఒక పాట పాడరా మాకు? ఇప్పుడు దోస్తానా అంటే మనం చాలా దగ్గరగా ఉన్న దోస్తానాన్ని చూస్తాము. తర్వాత పైల్వాన్ల దోస్తానా వేరేగా ఉంటుంది, రౌడీల దోస్తానా వేరేగా ఉంటుంది, మోడళ్ళ దోస్తానా వేరేగా ఉంటుంది. కాబట్టి మనం పైల్వాన్ల గురించి వేద్దాం. ఎందుకంటే పైల్వాన్లు ఈ మధ్య చేసేటటువంటి జిమ్లో, ప్రతి జిమ్లో కూడా నా పాటలు పెట్టుకొని జిమ్ చేస్తున్నా. చాలా సంతోషమైన విషయం. దాని గురించి ఒక పాట పాడండి. పైల్వానోं का दोस्ताना यारी यारों का हंगामा, अन्ना पहलवान का नजराना वस्तादों का दोस्ताना, పైల్వానోं का బరాబరి మంచి చెడులల్ల సాదారి, తారీఫ్ కాబిల్ రసాదారి పేరు మంచిగా నిలవాలి, చరిత్రలో దోస్తాని పేరు గొప్పగా నిలవాలి, దోస్తానా విలువేందో లోకమంతా తెలియాలి, अन्ना पहलवान का नजराना पहलवानों का दोस्ताना यारी यारों का हंगामा याद रखेगा जमाना, కోటి గుండెల సప్పుడు దోస్తు దోస్తాని అంటేనే మా అన్న ఫస్ట్. అంటే కోటి గుండెల సప్పుడు, ఆ కోటి గుండెలు ఏ విధంగా స్పందిస్తాయో ఆ ఒక్క గుండె కూడా అలాగే స్పందిస్తుందని చెప్తున్నాడు దీంట్లో. దోస్తీ దోస్తానా దిల్ కా బెస్ట్, ఈస్ట్ వెస్ట్ అన్నిట్లా ఫస్ట్, పహల్వానోं का दोस्ताना यारी यारों का हंगामा. వావ్, సూపర్. యారీ యార్ అంటే ఇద్దరిది, అది దోస్తానా. పైల్వాన్స్ ఉన్నారా సార్ మీకు దోస్తానా? చాలా మంది అండి, చాలా మంది. అంటే వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారండి. ఈ పైల్వాన్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా నన్ను ప్రేమిస్తారు. కాబట్టి వాళ్ళంటే నాకు కూడా ఇష్టం. ఎందుకంటే మనకు ఒక గుర్తింపు దొరకాలంటే అలాంటి వాళ్ళు ఉంటేనే దొరుకుతుంది కదా. కాబట్టి నేనైతే అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను, అందరితో బాగుంటాను. అందుకే నేనంటే చాలా ఇష్టపడతారు చాలామంది. సార్ ఊళ్ళలో చూస్తే కనుక మనకు చాలా మంది పొలాల దగ్గర పాడుతుంటారు. దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అంటే ఎక్కువగా వాళ్ళు ఆ కష్టాన్ని మర్చిపోవడానికి సరస గీతాలు మాట్లాడుకుంటుంటారు, పాడుకుంటుంటారు. దానికి సంబంధించిన గీతాలు చాలా ఉంటాయి వాళ్ళవి. దాంట్లో ఒక పాట విన్నాను. గుట్ట మీద గువ్వ కూసేవు పోరి కములమ్ము కములమ్ము పూల పూల రవికే దానా పూలం వినా బొమ్ము, కళ్ళ కడియాలున్న దానా నా పోరి కములమ్ము, గుడ్ల 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 దానా నన్ను చూడమ్ము చూడమ్ము, గురిగింజ గురుగుల్ల గుమ్మాటలాడే ఓ బొమ్ము, నారింజ సెట్లల్ల నకరాల నా ముద్దు కమలమ్ము, బంతాకు కొమ్మల్ల సిరితవ్వతో వల్ల సిరి బొమ్ము, సందే కాడ సందమామ ఎలుగుల్ల రావమ్మ. సందే ఎలుగుల్ల ఆమెను రమ్మంటున్నాడు ఆయన. గుడిసెలో నా గుడ్డి దీపం వెలిగిస్తా రావమ్ము,
కాళ్ళ కడియాలున్నదానా నా పోరి కములమ్ము రావమ్ము జర రావమ్ము. సూపర్, చాలా మీనింగ్ ఉంది. చాలా మీనింగ్ ఉంటుంది. ఓకే, కానీ కొన్ని ఫోక్ సాంగ్స్ అనుకుంటా కూడా కొన్ని బూత్ పదాలు ఈ మధ్య కాలంలో చాలా వాడుతున్నారు. అంటే నాగులో దున్నేస్తాను నీ ట్రాక్టర్ ఇంజన్ అని చాలా, అంటే పదాలు కూడా కొంచెం వినడానికి కూడా అది డిఫరెంట్ గా ఉంది. రాసే వాళ్ళ తప్పు కాదండి, వినేవాళ్ళ తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎబ్బెట్టైన పదము ఇప్పుడు నేను రాసిన వాటిలో కూడా ఉన్నాయి, కానీ తెలిసి తెలియకుండా అది చాలా చక్కగా వర్ణిస్తాం దాన్ని. ఇప్పుడు పెద్ద ఆయన ఎవరు వాయిస్తాడు, అది చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే పిడికెడు ముద్దు అంటాడు. ఎక్కడైనా లేదు, కనిపిస్తుందా? కనబడదు. అది నా దాంట్లో ఒక దగ్గర ఉంటుంది. గోలు గోలు గుట్టలపై పూసల దండ అటు ఇటు జరుగుతుంటే గుండెలు మండ నీ సోకు సింగారమే బాలమా నీ సోకు సింగారమే నీ సోకు సింగారం నీ వయసు వయ్యారం నీ మనసు బొల్లారమే ఓ బాలమా బాలమా ఉయ్యారాలు జాలుమా నడుమందమే నడకందమే నీ సోకు జిందాబాదన్నానే నీ గోలు గోలు గుట్టలపై పువ్వుల జడ అది అటు ఇటు జరుగుతుంటే తొందరపడ్డా. ఎక్కడైనా ఎబ్బెట్టు కనబడుతుందా? లేదు. అది చెప్పకుండా శ్రావ్యమైన సంగీతంతో చక్కని పదాలతో మీరు అందిస్తే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఇలా డైరెక్ట్గా అనడం మాత్రం అది చాలా తప్పు. నేను నా మనసుకి అది వినే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏం చెప్పలేను, కానీ కొంతమంది దాన్ని ఎంజాయ్ కూడా చేస్తున్నారు, లేదని లేదు. అంటే మనుషుల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. కొంతమంది తిట్లను ఎంజాయ్ చేస్తారు, కొంతమంది మంచి పదాలను ఎంజాయ్ చేస్తారు. ఇక అది విజ్ఞత వాళ్ళది, మనం దాన్ని ఏం చెప్పలేము. ఒక్కొక్క పాట ఏదైతే ఫోక్ సాంగ్ ఉందో ఒక్క రాత్రికే స్టార్ అయిపోతున్నారు, తర్వాత కన్మరుగు అయిపోతున్నారు. అవును. ఇలాంటి ఎందుకు అంటే టాలెంట్ లేకనా, లేకుంటే ఆ టాలెంట్ని ఒక రాత్రికే అక్కడికే ఆగిపోతుంది? అలా కాదమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఆ టైంకే మనం చేసుకోవాలనుకుంటే నువ్వు ఎప్పుడు ఉండవు, ఫీల్డ్లో మరుగున పడిపోతావు. లేదు నేను దీంట్లోనే ఉండాలి, నేను ఇంకా కొత్త ప్రయత్నాలను చేసుకుంటూ పోవాలంటే నువ్వు ఎప్పుడు ఉంటావు. ఇప్పుడు నేను నాదేంటంటే నన్ను వచ్చాడు అన్న ఆ పాట మీరు చేశారు కదా, అలాంటి పాటని సేమ్ డబ్బింగ్ చేయను, కొత్తది చేస్తా, కావాలంటే తీసుకో, లేదు. ఇప్పుడు నేను ఒక భరత్ యాదవ్ అని ఉంటాడు, ఆయన అలాగే ఒక పాటను తీసుకొచ్చి వినిపిస్తే నేను చెయ్యను, కావాలంటే నేను కొత్త పాట చేసిస్తా అని చేసిచ్చాను. గౌలిగూడ గన్ షాటు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేటు అందరిది ఒక మాట వణికిస్తాం రాబేత డౌటే లేదు చూసుకోరా జాసేబీ ప్యారా దోస్తి హమారా బంధం మాది రుణబంధం దోస్తానా మాది గట్టిదిరా బిడ్డ గ్యాంగే స్ట్రాంగు చూసుకోరా శ్రీరామ బాణం స్నేహమ్మ ప్రాణం దిల్ ఉన్న దిల్దార్లం మేమేరా గౌలిగూడ గౌలిగూడ అర్రే గౌలిగూడ గన్షాటు పెట్టిండంటే స్పాటు రూటే మనది సపరేటు. ఆ సాంగ్ ఇప్పుడు హైలైట్ నంబర్, ఫుల్ నడుస్తుంది ఆ పాట. అలా నేను డబ్బింగ్ మాత్రం నా పాటలు కూడా నేను చేయను, కొత్తదే చేసిస్తా, కానీ పాత చేయ. క్లైమేట్ అన్న మాకు జనాలకు మొత్తం ఫేమస్గా పరిచయం అయిన పాట ఏంటిది? ఎప్పుడు పరిచయం అయ్యారు సార్ జనాలకు, అంటే జనాలకు రీచ్ అయిపోవడం? 1987లో మొదటి పాట నాది పెద్ద చిక్కు వచ్చినాదిరో. ఓకే. ఆ పాట ఇప్పటికీ కూడా ఎక్సలెంట్గా నడుస్తుంది. పెద్ద చిక్కు వచ్చినాదిరో నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో ఇస్కూల్లా ఉంటుందో ఇట్టమైన పిల్ల ఈడు చూస్తేనేమో ఇంపుగుంది మల్ల చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే అరే తగ్గు అంటుందిరో పోరి టైము లేదంటుందిరో పిల్ల తప్పించుకుంటుందిరో. అది దాంతో నాకు గుర్తింపు వచ్చింది. సినిమాలో ఏమైనా అప్రోచ్ అవ్వడం ఏమైనా జరిగింది? అయినారమ్మా, నాతో చాలామంది అప్రోచ్ అయినారు, కానీ నాకు అక్కడ వాతావరణం పడదు, నేను చేయలేను. నేను జానపదాన్ని స్వచ్ఛంగా ముత్యంలాగే చూడాలనుకుంటా, అందుకే నేను అక్కడికి పోను కూడా. ఎందుకు క్లైమేట్ అన్న ఇంత కట్టుబాట్లు ఇవన్నీ పాటిస్తున్నామంటే చూడమ్మా, మనము నమ్ముకున్నటువంటి ఈ విద్యకు మనం సరి అయిన రెస్పెక్ట్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎంతమ్మా సినిమా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, మేము వేలల్లో సంపాదించవచ్చు, కానీ మా దగ్గర ఉన్న తృప్తి వాళ్ళ దగ్గర ఉండదు. ఇది తృప్తి ఉంటుంది ఇక్కడ నాకు.
చాలా హాయిగా ఉంటుంది. చాలు రోజుకు ఒక్క పాట చేసుకున్నా మనకు మనసు ఆనందంగా చక్కగా ఉంటుంది. అందుకే నేను అటువైపు వెళ్ళను. నాది ఇటే. ఇంకోటి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈరోజు సినిమా రైటర్స్కు లేనటువంటి గుర్తింపు నాకుంది. ఇంకేం కావాలా? నేను సినిమాలో పోతేనే నాకు గుర్తింపు. ఈరోజు యూత్ మొత్తం నా వెంట ఉంది. క్లెమెంట్ అన్న నేను ఎక్కడన్నా పోతే నా ఫోటో షూటే గంటలు అవుతుంది. అంత ఉన్నాక ఇంకా నేను ఏం చేసుకోవడానికి సినిమాలోకి వెళ్ళి నాకేం అవసరం? ఆ సినిమా అవసరమే లేదు. నేను నమ్ముకున్న విద్యకు నేను సరి అయిన రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నేను సంతోషంగా ఉంటాను. ఓకే, ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి సార్? ఒక్క అవార్డు కూడా లేదు. అయ్యో వాస్తవం, ఒక్క అవార్డు కూడా లేదు నాకు. ఇవాళ రేపు వచ్చిన వాళ్ళు అవార్డులు అవి అని అంటున్నారు. సంతోషం అమ్మ, అది వాళ్ళ కష్టార్జితము, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ శ్రమ. కానీ అది వాళ్ళకు నాలో కనబడలేదేమో, నో ప్రాబ్లం. నాకు పబ్లిక్ ఇచ్చిన రివార్డ్స్ ఉన్నాయి కదా, అది కోటాను కోట్ల సంతోషాన్ని నాకు ఇస్తుంది. అది ఈరోజు నేను ఎక్కడన్నా పోతే ఒక సినిమా యాక్టర్ వస్తే కూడా లేనంత క్రేజ్ నేను ఉంటుంది అక్కడ నాకు ఉంటుంది. మా తెలంగాణలో ప్రత్యేకంగా, నా తెలంగాణలో అది నాకు చాలా. ఇంకేంటి కావాలమ్మా? నాకు అవసరమే లేదు కదా అది. ఎందుకంటే 7,000 పైన పాటలు వాడిన రాశార కంపోజర్ మీరు. ఇది ఎట్లుంటుంది తమ్ముడు? ఇప్పుడు నాకు అవార్డు కావాలంటే ఒక నెల రోజులు నేను అన్నీ క్లోజ్ చేసుకొని దానికి ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ వెనకాల పడాలి నేను. అయ్యా సారు మనతోనది కాదు. నేను నా తల ఇట్లా దించితే ఒక దేవుడికి, నా పెద్దలకు, నన్ను గౌరవించే వాళ్ళకు దించుతాను తప్పిస్తే ఈ అవార్డుల కోసం నేను ఎప్పుడు పోను, వెంపర్లాడను. అది నాతో కాని పని అది. ఓకే, క్లైమేట్ అన్న ఎప్పుడైనా అంటే ఈ చూస్తున్న సాంగ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధ కలిగిన, అరే ఇలా అయిపోతుంది ఏంది మన ఫోక్ ఇండస్ట్రీ అనేది, ఫోక్ పాటలు ఇలా తప్పుదావు పడుతున్న సందర్భాలు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఉన్నాయమ్మా. చూడమ్మా, ఇప్పుడు మనం ఒక పాటను మనం రాసేటప్పుడు దాని యొక్క యతిప్రాసలకు అనుగుణంగా మనం వేసేటటువంటి పదాలు సరి అయిన సంక్షిప్తంగా ఉండేటటువంటి దీన్ని మనం ఎంచుకోవాలి. అలా కాకుండా ఎబ్బెట్టుగా ఉన్నటువంటి డైరెక్ట్ అనమాట. అలాంటి పాటలు నేను విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటబ్బా ఇలా మారిపోయింది. మీ మీడియా వాళ్ళు కూడా, అంటే నేను మీడియా వాళ్ళని అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీ మీడియా వాళ్ళు కూడా దేనికి కొరకాని వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో చెత్త పదాలు, అసలు వింటే జుగుప్సాకరమైనటువంటి పదాలు, వాళ్ళు వాడేటువంటి పదాలు చాలా బాధ అనిపిస్తుంది నాకు. అరే ఏంటి, ఎక్కడ పోతున్నాం మనం, ఏమవుతున్నాం మనం? మీడియా వాళ్ళు ప్రత్యేకంగా, ఒకప్పుడు మీడియా వాళ్ళు అంటే చాలా గౌరవం ఉండేది. వాళ్ళు కొన్ని పదాలు ఏమైనా ఉంటే వెంటనే దాన్ని తొలగించేసేవాళ్ళు. వద్దండి మీరు వేరేది తీసుకొని పెట్టండి. కానీ ఇప్పుడు లేదు, డైరెక్ట్గా అసలు ఎటువంటి పదాలంటే అసలు ఊహకు కూడా అందో అలాంటి పదాలు మాట్లాడుతున్నారు. వాటికి మళ్ళీ వ్యూవర్స్ లక్షల్లో, వేలల్లో కాదు, లక్షల్లో, మిలియన్లలో ఉన్నారు. మనం ఏమంటాం, అది ప్రేక్షకులు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, మనం దాన్ని ఏమనలేం. అంటే మేము దీంట్లో పరిపక్వతను మేము చూసాం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకు అనిపించదు, అది వాళ్ళకి అది సంతోషం, అదే వాళ్ళకు. అంటే మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు జారిమిఠాయి అని, జంబలక్కడి బొమ్మ నీకు జారిమిఠాయి అని, అది ఏంటి సార్ అసలు? అది సాంగ్ ఏంటిది అసలు? అది అర్థం నాకు కూడా ఇంతవరకు అర్థం అవ్వలేదు. అంటే కొన్ని పదాలు పెట్టొచ్చు, తప్పు లేదు. ఇప్పుడు అదేంటి లేదు, నేను రాసిన పాట, లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట, జంబాలకిడి పంబా మీద లంబా కంబ, అర్థం లేదు. జస్ట్ ఫర్ రైమ్ మాత్రమే. అది లంబా అంటే చాలా పొడుగు, కంబా అంటే ఒక పోల్ లాంటిది, అక్కడ వరకు అది ఓకే. జంబాలకిడి పంబా అంటే దానికి ఏం అర్థం లేదు. అలాంటి కొన్ని పదాలు రైమింగ్ కోసం యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని ఎబ్బెట్టుగా మాత్రం యూజ్ చేయొద్దు. దాన్ని చేసి కొంతమంది చేస్తున్నారు, అది మరి వారి నడుస్తుంది కదండి, నడవనివ్వండి, ఏం చేస్తాం. అప్పుడు ఈ జారిమిఠాయి సాంగ్ విన్నప్పుడు అంటే వైరల్ అయిపోయింది, చాలా మంది దాని ఎంబడి ఫ్లో అయ్యారు, చాలా మంది ఫాలో కూడా అవ్వడం జరిగింది ఆ ఫ్లోలో. అలాంటి అప్పుడు ఏమనుకున్నారు మీరు అసలు? ఏమనుకుంటామండి, సరే ఆ రైటర్ ఏదో రాశాడు, దాన్ని పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు, దానికి మనం బాధ్యులం కాం కదా. మనం విన్నాము, సరేలే ఓకే, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు చేసుకున్నారేమో, మరి మనం దాన్ని తప్పు పట్టలేం.
ఓకే, నెక్స్ట్ జనరేషన్కి క్లైమేట్ అన్న ఏమి ఇవ్వబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఏం లేదమ్మా, నువ్వు చేసే ప్రతి పనిని కూడా నిర్విఘ్నంగా దాంట్లో నువ్వు డెడికేటెడ్గా వర్క్ చేస్తే సక్సెస్ నీ వెంట ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి చేస్తానంటే అది ఈరోజు ఉండొచ్చు, రేపు మాత్రం అది నీ దగ్గర ఉండదు, మరుగున పడిపోతావు నువ్వు ఇంకా. కాబట్టి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, మీరు చేసేటటువంటి పాడేవాళ్ళు కానివ్వండి, రాసేవాళ్ళు కానివ్వండి, కంపోజ్ చేసేవాళ్ళు కానివ్వండి, మీ యొక్క మనస్సును పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, కష్టపడండి. దాని వెనకాల సక్సెస్ నీ వెంట వస్తుంది. నువ్వు కష్టపడకుండా సక్సెస్ రావాలంటే నీ వెంట రాదు, అస్సలు రాదు. ఇప్పుడు నేను ఏం చేసినా నడుస్తుంది, కానీ నేను చేయను. ఇంకా కొత్తదాన్ని నేను అన్వేషిస్తూనే ఉంటా. మనం నిరంతరం స్టూడెంట్స్ అండి. కళాకారుడు అంటే నిరంతరం స్టూడెంటే. ఎప్పుడు వాడు లెజెండ్ కాడు, ఎప్పుడు పరిపక్వత లేనివాడే కళాకారుడు. ఎంత ఉన్నా కానీ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. మరి నాకేమో సంగీతం రాదు, నాకు ఏమీ తెలియదు. నాకు సంగీతంలో అస్సలు నాకేం తెలియదు. నేను సంగీతం నేర్చుకోలేదు, నేను రచయితగా ఎవరి దగ్గర పోయి నేను ఏది కోరలేదు, ఏమీ లేదు నాకు. నాకు భగవద్దత్తంగా సంక్రమించినటువంటి ఆస్తి తప్పిస్తే నేను కూడా మ్యూజిషియన్స్కి చెప్పేటప్పుడు నేను నోట్తోనే చెప్తానంటే, ఒక పాట ఉంది, ఈ పాటను అనుకున్నాను ఈరోజు, లా అంటారు, అంతే. వాళ్ళు వాయిస్తారు, అంతే. తప్పిస్తే నాకు సంగీతం ఏమీ రాదు. ఇది నిజంగా బిగ్ షాకింగ్ అండి. అసలు నాకేమీ రాదు సంగీతం, జీరో నాలెడ్జ్. కానీ దేవుడు ఇచ్చినటువంటి వరం తప్పిస్తే నేను చేసినటువంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. అవి మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా విన్నప్పుడు ఎంత బాగుందా వినడానికి అన్న వాళ్ళు ఉన్నారు. చాలా బాగా చేసావబ్బా, చాలా బాగుంది అనేవాళ్ళు. ఒకప్పుడు మనోజ్ అన్న ఉండే, ఆయన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. నేను నోట్తో చెప్పేవాడిని, అన్న కీబోర్డ్ మీద వాయించేవాడు. ఇప్పుడు కూడా మా విజయాన్ని ఉన్నాడు నాకు తోడుగా, మోహన్ అన్న ఉన్నాడు, మోహన్ కృష్ణ, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా ఆ రోజుల్లో. నేను అట్లా పరిపక్వతగా నేను అలా చేసుకుంటూ ముందుకు వచ్చాను, అంతే. తప్పిస్తే నేను ఏం నేర్చుకోలేదు, నాకేమి రాదు. మీరు నేర్చుకోకుండానే ఇంత సృష్టించారండి, ఇంత మంచిగా ఇన్ని సాంగ్స్. అది వచ్చే అవసరం లేదమ్మా నీకు. నేను దీంట్లో సెటిల్ అవ్వాలి, దీంట్లో నేను సక్సెస్ పొందాలన్నప్పుడు దానికి నువ్వు కష్టపడితే నీ వెంట వస్తుంది, అది ఉంటుంది గ్యారంటీగా. దాని యొక్క సక్సెస్ నీకు చూపిస్తుంది అది. ఓకే, మీకు సినీ రంగంలో కానీ ఫోక్ రంగంలో కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు సార్? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఓకే, అస్సలు లేరు, ఎవరు లేరు. నేను అటువంటి వారితో కూడా నేను చాలా దూరంగానే ఉంటాను. ఎందుకంటే నా దారి వేరు, వాళ్ళ దారి వేరు. అటువంటప్పుడు మనకు పొసగదు, అది పొసగనప్పుడు మనం దూరం ఉండడం ఉత్తమం. కనిపిస్తే హలో హలో అంతే, అంతవరకే. ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తారు సార్ ఒక రోజులో కానీ అట్లా? నేను ఒక్కొక్క రోజు 15-16 సాంగ్లు కూడా కంపోజ్ చేసిన రోజులు ఉన్నాయి. 15-16, ఇది వాస్తవం. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. అప్పుడు డిఆర్సి రికార్డింగ్ కంపెనీలో మేము ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ అది. ఆ కంపెనీలో రేపు రికార్డింగ్ ఉండంటే ఈరోజు మాకు వచ్చి చెప్పేవాడు, రేపు స్టూడియో బుక్ అయింది, రేపు వరకు 10 గంటల వరకు మీరు 15-16 పాటలు రెడీ చేసుకొని రావాలి. అప్పుడు ఆ కంపెనీకి నేనే రైటర్. 16 రాత్రంతా కూర్చొని రాసేవాడిని నేను, మొత్తం 16. అప్పుడు మా దగ్గర ఈ టేప్ రికార్డర్లు లేవు, ఏమీ లేవు. ట్యూన్ గుర్తు పెట్టుకోవాలి. రచన అయితే గుర్తుంటుంది అనుకోండి, పేపర్ మీద రాస్తాం, ట్యూన్ ఎలా గుర్తుంటుంది? ఆ ట్యూన్ అలా చేసిన గీతాలు ఇప్పుడు సూపర్ హిట్ గీతాలు ఉన్నాయి. లోలాకు కమ్మల జోడిపిస్తానే పోరి, నే కొనిస్తానే పోరి, లోలాకు కమ్మలిస్తానే ఓ మంగమ్మ, నీ మెడల పెద్ద గొలుసు తెస్తానే, సిరిదేవి సీరా నీకిప్పిస్తానే బాలా, జయప్రద గాజులు నేనే ఇస్తానే డీలా, కలిసి మనము తాగుదాము తీయ పెప్సి కోలా, లోలాకు 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 కమ్మల జోడిపిస్తానే పోరి, నే కొనిస్తానే పోరి, లోలాకు కమ్మలిస్తానే ఓ మంగమ్మ, నీ మెడల పెద్ద గొలుసు తెస్తానే. ఇవన్నీ సూపర్ హిట్ గీతాలు, అప్పటిదప్పుడే రాసినటువంటి గీతాలు మేము. ఓకే, నిజంగా 15-16 సాంగ్స్ కంపోజింగ్ అంటే చాలా కష్టం. అంటే కష్టపడ్డాం మేము, ఆ ఫలితం ఇప్పుడు మేము అనుభవిస్తాం, అంతే. అది మాత్రం వాస్తవం. అవును సార్, అప్పట్లో ఫోన్స్ లేవు, మనకి ఏమీ లేదు. రికార్డింగ్ స్టూడియోస్కి రావాలంటే ఎలా సంభాషించుకునే వాళ్ళు, మీరు ఎలా చెప్పారు? ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు అండి. అబ్బా, ఇంటికి. అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు కొత్తగా ఈ చేతక్ తర్వాత ఇలాంటి బళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ మీద వచ్చి రేపు ఉంది రికార్డింగ్, రెడీ చేసుకొని రండి.
అన్ని పాటలు రెడీ చేసుకొని ఒక బుక్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఆ బుక్స్ ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర. అచ్చా. ఆ పాత బుక్స్, ఆ పేపర్లు అన్నీ కూడా ఇదైపోతున్నాయి. ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏది నేను విడిచిపెట్టలేదు. ఇన్లే కార్డ్స్ దగ్గర నుంచి నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇప్పటికీ. నా లైబ్రరీలో అన్నీ పెట్టుకున్నాను నేను. మా ఇంట్లో, ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలకు దీంట్లో అసలు ఇంట్రెస్ట్ లేదు. మా ఇద్దరు పాపలకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు స్టడీస్ వాళ్ళు దాని మీదనే ఉంటారు. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి అది నా లోకం. నా లోకంలో నేనే వివరిస్తుంటా. కూర్చున్నప్పుడు హమ్ చేస్తుంటారా సాంగ్స్ అవి? కంపల్సరీ. ఇప్పుడు నేను ఒక కొత్త ట్యూన్ చేయాలంటే హమ్ చేయాల్సిందే. ఇప్పుడు రేపు ఒక పాట ఉంది, దేనికి సంబంధించింది, దీనికి సంబంధించింది, రైట్, ఈ మోడలింగ్ పాట కావాలి, అలా గుర్తు రాగానే ఇప్పుడు మనకు టేప్ రికార్డర్స్ ఉన్నాయి, దాంట్లో రికార్డ్ చేసి పెట్టుకొని వెంటనే పోయి చేసేస్తాం అంతే. ఓకే. ఫైనల్గా ఎవరు ఫిక్స్ చేస్తే సాంగ్ ఎవరికైనా వినిపించడం కానీ అలా జరుగుతుంటుందా? లేదు, మీకు మీరే నేను ఎవరికి వినిపించాను. నేను లేదు, స్టూడియో వెళ్ళిన తర్వాత నేను కూర్చుంటాను, నా మ్యూజిషియన్స్ వస్తారు, రిథమ్ ప్లేయర్స్ నా ఎదురు కూర్చుంటారు, నేను వాళ్ళకి చెప్తాను ఈ పాట ఇట్లుంది, దీనికి ఇలాంటి మ్యూజిక్ రావాలి, ఇలా ఇలా కావాలని చెప్తే వాళ్ళు నేను చెప్పినట్టు వాయిస్తారు అంతే. ఓకే.